హలో హాయ్, వెల్కమ్ టు క్యాండ్విక్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ స్వాగతం. ఇది నా ఫస్ట్ వీడియో. నేను తెలుగుని కాబట్టి మొదటి వీడియో తెలుగులోనే చేద్దాం అనేసి చేసిన వీడియో. అండ్ నేను ఈరోజు వీడియో కోసం ఎంచుకున్న టాపిక్ ఏంటంటే ట్రెండ్ లైన్స్. ఓకే, నేను ఎందుకు ట్రెండ్ లైన్స్తో స్టార్ట్ చేస్తున్నా అంటే బికాస్ ట్రెండ్ లైన్స్ ఈజ్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ ఇఫ్ యూ క్యాన్ బికమ్ ఏ మాస్టర్ ఇన్ దిస్, యూ కెన్ సీ లాట్ ఆఫ్ వండర్స్ ఇన్ యువర్ ట్రేడింగ్ ఆల్సో. ఓకే, ఎదర్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇంట్రాడే కానీ, స్వింగ్ ట్రేడింగ్ అయినా కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో అయినా సరే, ఏదైనా సరే మంచిగా మీరు ప్రాక్టీస్ చేస్తే ట్రెండ్ లైన్స్తో జస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనుకుంటారు కానీ వాటితోనే వండర్స్ చేయొచ్చు. అండ్ ఐ నో పర్సనల్లీ హూ ఆర్ మేకింగ్ lakhs and crores of rupees with the using of trend lines. ఓకే, అండ్ నా మెయిన్ ఏం ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఎక్కువ మంది మనకి ట్రేడర్స్ వచ్చేసి నార్త్ ఇండియాలోనే ఉంటారు. మనకి ఎస్పెషల్లీ సౌత్ ఇండియా తెలుగులో వచ్చేసరికి చాలా తక్కువ మంది. సో ఏంటంటే మనం తెలుగు స్టేట్స్లోంచి కూడా అట్లీస్ట్ 10,000 ప్రాఫిటబుల్ అండ్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ మా ఛానల్ ద్వారా రావాలనేసి, అండ్ దట్ టు వితౌట్ ఛార్జింగ్ 1 రూపీ, దట్ టు వితౌట్ ఛార్జింగ్ 1 రూపీ 10,000 ట్రేడర్స్ సక్సెస్ఫుల్ అవ్వాలనేసి ఆ మోటోతో మా ఛానల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి మినిమం నాకు గనక ఒక 200 సబ్స్క్రైబర్స్, సీరియస్ సబ్స్క్రైబర్స్ వచ్చి ఎస్ వీఆర్ రెడీ టు లెర్న్ అండ్ మేము ప్రాక్టీస్ చేస్తాము, మేము టైం ఇస్తాము, అదే సేమ్ మార్కెట్లో ఇంప్లిమెంట్ చేస్తాము అనే వాళ్ళు ఉంటే గనక నేను డెఫినెట్గా ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఎలా అవ్వచ్చు, ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి బేసిక్తో స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫిబొనాచి అండ్ ఆప్షన్స్, ఎట్లా ఫ్యూచర్స్ కానీ అడ్వాన్స్డ్ టాపిక్స్లోకి వెళ్తాం. అండ్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. సో వితౌట్ వేస్టింగ్ ద టైమ్ విల్ గో ఇన్ టు ద వీడియో. సో వాట్ ఈస్ ట్రెండ్ లైన్స్? ట్రెండ్ లైన్స్ అనే పదంలోనే ఉంది ట్రెండ్ని ఫాలో అయ్యే లైన్స్. ఓకే, సో మనకు వచ్చేసరికి ట్రెండ్ లైన్స్ వచ్చి చెప్పడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే వెదర్ ద స్టాక్, ఆ స్టాక్ కానీ ఇండైసెస్ లైక్ నిఫ్టీ 50 కానీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ రియాలిటీ ఇలాంటివి అప్ ట్రెండ్లో ఉన్నాయా, డౌన్ ట్రెండ్లో ఉన్నాయా అనేది చెప్పడానికి మనం ట్రెండ్ లైన్స్ని యూజ్ చేస్తాము. ముఖ్యంగా ఇప్పుడు అప్ ట్రెండ్ ఏందనేది చూద్దాం ఇక్కడ. సో ఇది అప్ ట్రెండ్ అండి, ఇక్కడ మనం గీసింది ఇది ట్రెండ్ లైన్. మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చార్ట్లో కూడా నేను చూపిస్తాను తర్వాత. దీంట్లో మెయిన్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ రెడ్ డాట్స్ అండ్ గ్రీన్ డాట్స్. ఈ రెడ్ డాట్స్ ఏంటంటే హయ్యర్ లోస్. ఓకే, వెన్ ఎ స్టాక్ ఈజ్ ఇన్ ట్రెండింగ్ ఇన్ అప్ ట్రెండ్లో ట్రెండ్ అవుతున్నప్పుడు అది ఎప్పుడైనా సరే హయ్యర్ లోస్నే ఫామ్ చేస్తుంది. హయ్యర్ లోస్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, ఈ ప్రైస్ ఒక 250 రూపీస్ అనుకున్నాం. ఓకే, ఇది వచ్చేసరికి 300 అనుకున్నాం. అంటే 250లో ఒకసారి సపోర్ట్ తీసుకుంటే నెక్స్ట్ 300లో తీసుకుంది, జస్ట్ లైక్ దాట్. ఇక్కడ 350 అండ్ 400. సో ఇది కంటిన్యూస్గా మీకు హయ్యర్ లోస్నే ఫామ్ చేస్తుంది. సేమ్ విత్ ద హయ్యర్ హైస్ ఆల్సో. ఓకే, సేమ్ ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంది కాబట్టి దీన్ని మనం అప్ ట్రెండ్ అంటాము. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, మన లైవ్ చార్ట్లో కూడా చూద్దాం. ఓకే, సో అండ్ డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్కి రివర్స్లో అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి లోయర్ హైస్, అంటే ఎక్కువ హైస్ అంతకు ముందు ఏదైతే హై ఫామ్ చేసిందో దానికన్నా తక్కువ హై చేస్తుంది, దట్ ఈజ్ కాల్డ్ లోయర్ హైస్. ఓకే, అంటే అంతకుముందు ఇక్కడ 450 చేస్తే 400, 350, 300. సో అట్లా తక్కువ చేసుకుంటూ లోయర్ హైస్ చేస్తుంది. అండ్ లోయర్ లోస్ కూడా సేమ్ అప్ ట్రెండ్తో ఏదైతే ఉందో దానికి రివర్స్లో ఉంటుంది. సో మనకి ఒక మార్కెట్ వచ్చేసరికి అప్ ట్రెండ్ ఉంటుంది అండ్ ఇంకొక ట్రెండ్ వచ్చేసి డౌన్ ట్రెండ్ ఉంటుంది. మనకి ఇది కాకుండా ఇంకొక మూడో ట్రెండ్ కూడా ఉంటుంది, విచ్ ఇస్ సైడ్ వేస్ రేంజ్ బౌండ్ అంటారు. ఇది వచ్చేసరికి బాటమ్ టాప్ మనం కనుక గీసుకుంటే ఇక్కడ నుంచి బాటమ్ నుంచి టాప్కి అండ్ టాప్ టు బాటమ్ సేమ్ ఒక బాక్స్లో ఉండిపోతుందండి, ప్రైస్ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడిక్కడే కన్సల్టేషన్ అవుతూ ఉంటుంది. ఇది టెక్స్ట్ బుక్ టైప్ కాబట్టి ఇక్కడ ఇంత క్లియర్గా ఉంది, మనం లైవ్లో చూసినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది.
మనం ఒకసారి చార్ట్స్లోకి వెళ్దాము. సో ఇది ఆల్రెడీ బజాజ్ ఫైనాన్స్ డైలీ చార్ట్. ఓకే, సో ఇక్కడ మనం అప్ ట్రెండ్ ఒక లైన్ గీసాం. ఓకే, మనం ట్రెండ్ లైన్ గీయడానికి క్లియర్గా వినండి, మనం ట్రెండ్ లైన్ గీయడానికి మినిమం 2 పాయింట్స్ కావాలి. ఓకే, ఇక్కడ నేను 2 పాయింట్స్ తీసుకున్నాను. ఓకే, 2 పాయింట్స్ టచ్ చేసుకుంటా ఆ లైన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఐ విల్ డ్రా ఇట్ ఫర్ యూ అగైన్. సో దిస్ ఈస్ ద 1 పాయింట్ అండ్ సెకండ్ పాయింట్. దాన్ని అలా సింపుల్గా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు. సో ఇక్కడ హయ్యర్ లోయర్ హైస్ చేసింది ఇది. ఓకే, లోయర్ హైస్ ఈ స్టాక్ చేసింది కాబట్టి సో మనం ట్రెండ్ లైన్ అప్ ట్రెండ్ అనుకుంటాము. ఇది బ్రేక్ చేసేంత వరకు కూడా మనం వీ కెన్ కంటిన్యూ, వీ కెన్ రైట్ దిస్ స్టాక్ టిల్ ఇట్ బ్రేక్స్ ద ట్రెండ్ లైన్. ఓకే, ఇక్కడ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి మనం డిఫరెంట్ వెళ్తాము. ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ ఈ అనదర్ వన్ చూద్దాం. ఇక్కడ 2 పాయింట్స్ తీసుకున్నాను అండ్ దాన్ని ఎక్స్టెండ్ చేసినట్లు ఇది అప్ ట్రెండ్ వచ్చింది. ఓకే, ఇది కంప్లీట్గా స్టాక్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ పైకి ఇట్లా పోతుంది. సో ఇది అప్ ట్రెండ్. ఓకే, దీన్ని మనం నేను చెప్పిన ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఇది నిఫ్టీ చార్ట్ అండి. ఇది 2020 ఫిబ్రవరిలో ఇది మనకి 2 పాయింట్స్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ 2 పాయింట్స్ని మనం టచ్ చేసుకుంటూ దాన్ని ఎక్స్టెండ్ చేసాము. ఇది ఇక్కడ వచ్చేసరికి లోయర్ హైస్ వేసింది. లోయర్ హై అని ఎందుకు అన్నానంటే ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ప్రైస్ చూడండి ఎంత ఉంది, ఇక్కడ 12,166. ఓకే, నెక్స్ట్ హై ఎక్కడ కొట్టింది 11,379. సో దీనికన్నా ఇది తక్కువ ఉంది కదా, సో దట్ మీన్స్ లోయర్ హైస్. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు ఆల్మోస్ట్ వీ కెన్ టేక్ దిస్ వన్ 10,000లో కొట్టింది, తర్వాత 10,088, తర్వాత 9,000. సో లోయర్ హైస్ కొడుతూ వచ్చింది కాబట్టి ఇది దీన్ని మార్కెట్ని డౌన్ ట్రెండ్ అంటాం. అండ్ సేమ్ థింగ్ లోయర్ లోస్ ఆల్సో. లోయర్ లోస్ ఇక్కడ లోయర్ లో ఎంత 11,800 అండ్ ఇక్కడికి వచ్చేసరికి లోయర్ లో 11,059. సేమ్ లైక్ దాట్. ఓకే, సో దీన్ని లోయర్ లోస్ లోయర్ హైస్ చేస్తూ ఉంది కాబట్టి దీన్ని డౌన్ ట్రెండ్ అంటాం. అండ్ సేమ్ మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్లో చూసాం కదా, హైయర్ హైస్ హైయర్ లోస్, హైయర్ హైస్ హైయర్ లోస్. సో సేమ్ ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నేను తీసుకోవడం చూడండి. 2 పాయింట్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ వరకు ఇది. అండ్ దీన్ని ఎట్లా ట్రేడ్ చేయాలనేది తర్వాత చెప్తాం. ఫస్ట్ అయితే మాత్రం హౌ టు డ్రా ద ట్రెండ్ అండ్ హౌ టు ఐడెంటిఫై అనేది మనం నేర్చుకుందాం దాని తర్వాత. ఓకే, అండ్ ఇప్పుడు లైవ్లో ఇది 1 అవర్ చార్ట్ నిఫ్టీ 50. దీంట్లోంచి ఒక ట్రెండ్ లైన్ తీసుకుందాం. ఎట్లా తీసుకుందాం చూడండి. మీరు ఇంట్రాడే చేస్తుంటే కనుక ఇది మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మన రూల్ ఏంది, 2 పాయింట్స్ని టచ్ చేసుకుంటా ఎక్స్టెండ్ చేసుకోవాలి. చేసుకున్నాము, అయిపోయింది. నెక్స్ట్ లోయర్ లోస్ ఎక్కడుంది మనకి, లోయర్ లోస్ ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఓకే, ఈ 2 పాయింట్స్ని తీసుకొని నేను ఎక్స్టెండ్ చేసుకుంటాను. వన్ 2 పాయింట్స్ అప్ ట్రెండ్ లైన్, కింద వచ్చి బాటమ్ లైన్, టాప్ లైన్ తీసుకున్నాం. ఓకే, సో మనకి ట్రేడ్ ఎట్లా తీసుకోవాలనేది నేను లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంట్రాడే చేసే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుందండి. ఇది ఎప్పుడైతే మనకి అప్ సైడ్ కానీ, అంటే అప్ సైడ్ లైక్ ఇక్కడ కానీ అండ్ డౌన్ సైడ్ ఈ బ్రేక్ చేస్తే కనుక మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇది బ్రేక్ చేస్తే కనుక ఇక్కడ మనకు ఉంటుంది. ఇది బ్రేక్ చేస్తే కనుక మనకి అప్వర్డ్స్ అంటే సిఈ బై చేసుకోవచ్చు, లేకపోతే పిఈ సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా పిఈ బై చేసుకోవచ్చు. సో ఇది ఎలా టార్గెట్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి ఏందనేది మనం
నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇది. ఓకే, సో ఇప్పుడు మనకి అప్ ట్రెండ్ ఎట్లా, డౌన్ ట్రెండ్ ఏంటి, సైడ్ వేస్ అంటే సైడ్ వేస్కి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది సైడ్ వేస్ అని చెప్పొచ్చు. ఓకే, మీకు బేసికల్గా సైడ్ వేస్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనుకుంటే కనుక I'll tell you a simple method. సో ఇది డైలీ చార్ట్. ఓకే, ఇది హైయర్, ఇక్కడ హై లో ఫామ్ అయిపోయింది కదా, దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకోండి. మనం సింపుల్ ఏం చేసామంటే హైని దీని లోని చూసుకుంటా ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాము. దీంట్లోంచి ఎప్పుడు అయినా ఎక్స్టెండ్ అయ్యింది అంటే కనుక దాన్ని ఆ సైడు ట్రేడ్ తీసుకుంటాకు ఉంటుంది అండ్ అది బ్రేక్అవుట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఇలా వచ్చి ఇలా వెళ్ళిందంటే కనుక ఈ పాయింట్లోంచి మీరు అప్ సైడ్కి తీసుకోవచ్చు. ఎయిదర్ యూ కెన్ బై స్టాక్స్ ఆర్ సిఈ ఆర్ పిఈ ఫ్యూచర్స్లో చేసుకోవచ్చు. లేదా ఒకవేళ ఇది ఇక్కడనే కన్సల్టేట్ అవుతా ఇప్పుడు కిందకు వస్తుంది, సో ఇక్కడ మీరు ఈ పాయింట్లోంచి తీసుకోవచ్చు. ఓకే, అండ్ దీనికి స్టాప్ లాస్ వచ్చి మినిమం మీడియం తీసుకోవచ్చు కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే, లేదు అంటే కనుక టాప్ తీసుకోవచ్చు. ఇది మనం ఫిబ్నాచి నెక్స్ట్ ట్రేడ్ ఎట్లా చేయాలనే దాంట్లో కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం, అదర్వైజ్ ఈ వీడియో చాలా ఎక్కువ అయిపోతుంది ఇది. ఓకే, సో సైడ్ వేస్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, సైడ్ వేస్ నుంచి బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు ఎట్లా ట్రేడ్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు దిస్ ద ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి ఇది. అప్ ట్రెండ్కి ఎట్లా అనేది మనకి ఎప్పుడైనా స్టాక్ వెళ్ళేటప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. ఓకే, ఒకటేసారి కనుక మీకు ఇలా స్ట్రైట్లో వేలో వెళ్ళదు. ఇక్కడ మనం లైవ్లో చూడొచ్చు ఇట్లా. సో ఇట్లా జిగ్జాగ్ వేలో వెళ్తుంది తప్ప స్ట్రైట్ లైన్ వెళ్ళదు ఇది. ఓకే, సపోర్ట్ అంటే ఇక్కడ హయ్యర్ లోస్ హయ్యర్ లోస్ హయ్యర్ లోస్ ఇలా ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. సో మీకు ఎప్పుడైనా సరే అప్ ట్రెండ్ ఉన్నప్పుడు మాత్రం ఇది ఐడెంటిఫై చేసుకోండి. ట్రెండ్ ఎట్లా అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. ఓకే, సో పివోట్ పాయింట్స్ మీకు ఐడియా ఉన్నట్టయితే ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇది పివోట్ పాయింట్ అనుకుంటే మీకు ఈ లైన్, నెక్స్ట్ రెసిస్టెన్స్ 1 R1 R2 R3. సో ఒక్కసారి కనుక స్టాక్ పివోట్ నుంచి R1కి వెళ్ళింది అంటే డెఫినెట్గా వాల్యూమ్స్ మంచిగా ఉన్నాయి అంటే కనుక అది డెఫినెట్గా R2 R3 వరకు కూడా జర్నీ చేయడానికి ఈజీగా ఉంటుంది దానికి. ఇంకా సేమ్ సపోర్ట్కి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఫస్ట్ లెవెల్లో మీకు సపోర్ట్ ఎప్పుడు కింద బ్రేక్ చేయదు. ఇది S1 అనుకుంటే ఇది S2, సపోర్ట్ 2, సపోర్ట్ 3, సపోర్ట్ 4 అనుకోండి. S1 S2 S2. ఓకే, ఫస్ట్ లెవెల్లో బ్రేక్ అవ్వాలి అది. ఓకే, మీకు ఇది S1 S2 ఇది కనుక S3 అనుకుంటే మీకు స్టాక్ వచ్చేసరికి పివోట్ దగ్గర నుంచి కిందకి ఇక్కడ కనుక స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే S2కి అంటే నెక్స్ట్ ఫ్లోర్కి, ఒక ఫ్లోర్ దగ్గర మీకు ఇక్కడ లైక్ ఒక ఎగ్జాంపుల్ పెట్టుకోండి. ఏంటంటే డిమోలేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక ఫ్లోర్ని వాళ్ళు సుత్తులతో కానీ బుల్డోజర్తో కానీ కొడతా ఉంటారు. ఇది ఎప్పుడైతే వీక్ అయిందో స్టాక్ కింద పడడం మొదలు పడుతుంది. అప్పుడు మొదలు పెట్టినప్పుడు ఇది టార్గెట్గా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇది S2 లెవెల్. ఓకే, ఇది అయిపోయిందంటే ఈ లెవెల్కి వస్తుంది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ S2లోంచి మళ్ళీ కన్సల్టేట్ అవుతుంది, కొంచెం పైకి వెళ్తున్నట్టు ఇస్తుంది, కానీ మీరు జాగ్రత్తగా స్టాప్ లాస్లు అవి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ S3కి ఖచ్చితంగా వస్తుంది. సో S3 డౌన్ ట్రెండ్కి వెళ్ళినప్పుడు కూడా స్ట్రైట్గా ఇలా పడదు స్టాక్ ఎప్పుడు కూడా. అందుకని మీరు టైట్ స్టాప్ లాస్ పెట్టుకొని, ఇది బుక్స్లో చెప్పారు S1కి పైన నేను ₹2 పెట్టుకుంటా స్టాప్ లాస్ అంటే కనుక ఖచ్చితంగా మీ స్టాప్ లాస్ కొట్టేస్తుంది. లైక్ బజాజ్ ఫైనాన్స్ ఇండెక్స్లో అయితే కనుక ఖచ్చితంగా కొట్టేస్తుంది, అదైతే ఫర్ షూర్.
సో ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఇవంతా కొంచెం కష్టం కదా అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఒక 20-30 చార్ట్స్ మాత్రం ట్రెండ్ లైన్స్ అప్ ట్రెండ్స్లో ఉన్నాయా, డౌన్ ట్రెండ్స్లో ఉన్నాయా, అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు జనరల్గా మనం చూడాలంటే ఒక 5 years ఎంబీబీఎస్ చేసినోడు మాత్రమే వాడు డాక్టర్ అవుతాడు. తర్వాత వాడికి పేషెంట్కి వచ్చిన రోగం ఏందనేది అన్నీ చూసుకొని ప్రిస్క్రైబ్ చేసి ట్యాబ్లెట్స్ అవి రాసిస్తాడు. అదే మీరు ఒక 60 years 70 years డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన డైరెక్ట్ పల్స్ చూసి చెప్పేస్తాడు. ఎట్లా చెప్తాడు మరి, జూనియర్ ఎందుకు చెప్పలేడు అంటే ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి. సో మనకి ఆ ఎక్స్పీరియన్స్ రావాలంటే కంపల్సరీ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎ లాట్, ప్రాక్టీస్ లైక్ ఎనీథింగ్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ దట్ కైండ్ ఆఫ్ అ కమాండ్ ఆన్ చార్ట్స్. ఒక్కసారి కనుక మీకు కరెక్ట్గా ట్రెండ్ లైన్స్ గీయడం వచ్చింది అంటే కనుక యూ కెన్ డూ లాట్ ఆఫ్ వండర్స్, బిలీవ్ మీ. ఓకే, సో అండ్ మనకి ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే మెయిన్లీ ఈ 3 P's అనేవి కావాలి, విచ్ ఇస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దిస్. మీకు స్టాక్ మార్కెట్స్లో రావాలంటే ప్యాషన్ ఉండాలి, నేర్చుకోవాలనే ప్యాషన్ ఉండాలి, అండ్ దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ నాట్ ఓవర్ వన్ నైట్లో క్విక్ రిచ్ అయ్యే స్కీమ్స్ అయితే ఏముండవు అండి. మీరు కనుక ఎవరైనా టిప్స్ ఇచ్చే వాళ్ళని కనుక ఎవరైనా ఫాలో అవుతుంటే కనుక ఇమీడియట్గా ఆపేసేయండి. ఏదైతే ఇప్పుడు చెప్తున్నామో అవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి స్లోగా. అండ్ యూ కెన్ టేక్ స్మాల్ క్వాంటిటీ ఇన్ షేర్స్. డైరెక్ట్గా మీరు ఫ్యూచర్స్లో ఆప్షన్స్లోకి వెళ్ళకండి, క్యాష్ మార్కెట్లో చేయండి. లైక్ ఎస్బీఐ ఉందనుకోండి, ఒక 320 రూపీస్ 380 రూపీస్ ఉంటుంది. సో దాంట్లో మీకు స్టాప్ లాస్ హిట్ అయినా 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. దట్స్ హౌ యూ కెన్ ప్రాక్టీస్. అది మీకు పెద్ద డెంట్ పడదు, మీ సైకలాలజీ మీద ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు. ఈ వీటితో ఎక్కువ దాంట్లో ప్రాక్టీస్ చేయండి. దయచేసి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లోకి వెళ్ళొద్దు. అండ్ స్టార్టింగ్లో చెప్పినట్టు మాకు కనుక మినిమం 200 likes ఆర్ సబ్స్క్రైబర్స్ వస్తే కనుక మిగతా మంచి వీడియోస్తో తెలుగులోనే నేను చేస్తా అనేసి ఉంది. అదర్వైజ్ ఐ విల్ గో విత్ అనదర్ లాంగ్వేజ్, దట్స్ ఇంగ్లీష్. ఓకే, సో హోప్ యూ లైక్ ద వీడియో. మీకు నా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.